హాయ్ అండి, అందరికి నమస్కారం. సినిమా పేజ్ ఛానల్కు స్వాగతం. సో ఈరోజు సినిమా విషయానికి వస్తే సైమా అవార్డు ప్రకటన జరిగింది. సైమా అవార్డు అంటే అది కేవలం సౌత్ ఇండియాకి సంబంధించిన అవార్డు. సౌత్ ఇండియన్ అంటే మన తెలుగు రాష్ట్రాలతో పాటు ఇట్లు తమిళ్, కర్ణాటక, మలయాళం ఈ 4 రాష్ట్రాలు, వీళ్ళు 4 రాష్ట్రాలు యాక్చువల్గా సౌత్ ఇండియా అనమాట. కాబట్టి ఇది సౌత్ ఇండియా అవార్డ్స్ అని సైమా అవార్డుగా ఒక పెట్టుకున్నారనమాట. ఈ సైమా అవార్డులో ఓన్లీ మన 4 రాష్ట్రాల సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మాత్రమే ఉంటారు. ఈ అవార్డ్స్ కూడా కేవలం వాళ్ళకే ఇస్తున్నారనమాట. సో ఈ అవార్డు ప్రకటన జరిగింది. కాకపోతే ఈ అవార్డు ప్రజెంటేషన్ అది నెక్స్ట్ మంత్ అనమాట. అంటే సెప్టెంబర్ 25, 26 సెప్టెంబర్ 25-26లో ఈ అవార్డు ప్రజెంటేషన్ అయితే జరుగుతుంది. ఎక్కడంటే దుబాయ్లో అనమాట. యాక్చువల్గా దుబాయ్లోనే ఈ ప్రోగ్రామ్ని, ఈ ఫంక్షన్ని అక్కడే ప్లాన్ చేశారనమాట. కాబట్టి నెక్స్ట్ మంత్ అవార్డు ప్రజెంటేషన్ అయితే జరుగుతుంది. సో కాకపోతే ఈ అవార్డులో, ఈ సైమా అవార్డ్స్లో ఏ ఇండస్ట్రీ నుంచి ఎంతమంది నామినేట్ అయ్యారు, అంటే ఎన్ని సినిమాలు నామినేట్ అయ్యాయి, అంటే ఏ సినిమాకి ఎన్ని నామినేషన్లు వచ్చాయనేది మనం కొంచెం తెలుసుకుంటే, ఇంతకుముందు ఇప్పుడు దీనికంటే ముందు ఇంకొక విషయం చెప్పుకుందాం. యాక్చువల్గా రీసెంట్గా ఆర్మాక్ సంస్థ అది రిలీజ్ చేసిన ఒక మోస్ట్ పాపులర్ హీరో ఆ లిస్ట్లో చూసుకుంటే అంటే ఒక 10 మందిని వాళ్ళు రిలీజ్ చేశారనమాట. అంటే ఇండియాలో బాగా ప్రచురణ, అంటే ప్రాముఖ్యత, అంటే ఒక మోస్ట్ ఇంపార్టెంట్, అంటే పాపులర్ సంపాదించుకున్న హీరోలు లిస్ట్లో చూసుకుంటే ఒక 10 మంది లిస్ట్ని వాళ్ళైతే రిలీజ్ చేశారు. ఆ 10 మంది లిస్ట్లో ఏకంగా 6 మంది మన తెలుగు హీరోలే ఉన్నారు. సో అందులో ప్రభాస్ నెంబర్ 1 ప్లేస్లో ఉన్నారనమాట. అట్లా ఇప్పుడు ఇండియన్ వైడ్గా చూసుకున్నా కూడా మన తెలుగు హీరోలే టాప్లో ఉన్నారనమాట. ఒక 6 మంది టాప్, ఫస్ట్ నుంచి 6 మంది మన హీరోలే ఉన్నారు. సో ఇప్పుడు ఇది సౌత్ ఇండియన్ అంటే కేవలం మన 4 రాష్ట్రాలకు సంబంధించిన హీరోలు, వీళ్ళకు సంబంధించిన ఇదనమాట, ఇది అవార్డ్స్ అనమాట. ఇందులో మన తెలుగు హీరోలు, అంటే మన తెలుగు సినిమాలు ఎన్ని ఉన్నాయి అని చెప్పుకుంటే, ఇప్పుడు ఈ లిస్ట్లో చూసుకుంటే ఫస్ట్ మన తెలుగు నుంచి పుష్ప 2 అనమాట. పుష్ప 2 సినిమా టాప్ 1లో ఉందన్నమాట. ఈ పుష్ప 2 అనేది రిలీజ్ అయిన తర్వాత అది ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మన దేశం మొత్తము మనకందరికీ తెలుసు. అది అంత అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అదేవిధంగా కలెక్షన్ కూడా అదేవిధంగా వచ్చాయన్నమాట. కాబట్టి ఈ సినిమా నుంచి 11 నామినేషన్లు వెళ్ళాయన్నమాట. 11 విభాగాలలో 11 నామినేషన్లు సైమాకు వెళ్ళాయన్నమాట. సైమా వాళ్ళు కూడా దీన్ని స్వీకరించారు. సో ఈ 11 నామినేషన్లో అది ఏ విభాగాల్లో దీంట్లో ఆ బహుమతులు, అవార్డులు వస్తాయి అనేది మనకు ఖచ్చితంగా తెలీదు. ఇది మనము నెక్స్ట్ ఆ ప్రజెంటేషన్ రోజు మాత్రమే మనం చూసుకోవచ్చు. కాబట్టి టాప్ 1లో పుష్ప 2 అయితే ఉంది. సో ఇంకా సెకండ్ ప్లేస్కి వస్తే ప్రభాస్ అనమాట. ప్రభాస్ కల్కి సినిమా నుంచి సెకండ్ ప్లేస్లో ప్రభాస్ ఉన్నారు. ఈ సినిమా నుంచి అయితే 10 నామినేషన్లు వెళ్ళాయి అనమాట. అది ఇంకా చాలా అన్ని విభాగాల్లో 10 నామినేషన్లు వెళ్ళాయి. సో ఇందులో అవి ఎంతమందికి ఎవరెవరికి ఉత్తమ నటుడు కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, ఇంకా కెమెరా చాలా ఉంటాయి కదా, వాటిలో ఎవరికి ఇస్తారనేది ఎంతమంది, 10 కల్కి నుంచి 10 వచ్చాయి, పుష్ప నుంచి 11 వచ్చాయి అనమాట. సో అది ఎవరికి రాబోతుంది అనేది అది తెలీదు, అది మన ప్రజెంటేషన్ రోజు తెలుస్తుంది. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో అంటే ఇది కూడా సేమ్ అనమాట. ఇది కూడా 10 నామినేషన్లు ఈ సినిమా నుంచి. ఇదే మన ప్రశాంత్ వర్మ చేసిన హనుమాన్ సినిమా, అంటే తేజ హీరోగా చేసిన హనుమాన్ సినిమా అనమాట. ఈ హనుమాన్ సినిమా చెప్పాలంటే దీని మీద అంతగా అంచనా లేనప్పటికీ రిలీజ్ అయ్యి ఇది ఎంత అద్భుతమైన హిట్ సాధించిందో మనందరికీ తెలుసు. అద్భుతమైన గ్రాఫిక్స్, ఆ స్టోరీ కావచ్చు, ఆ మేకింగ్ కావచ్చు, ఆ ప్రశాంత్ వర్మ చేస్తున్న ఆ సినిమా అంతే. ఆ తేజ అనేది మనకు చిన్న హీరోని అనిపించవచ్చు, అంటే కుర్రోడు అనమాట, చిన్న వయసు ఉన్న హీరో అయినప్పటికీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. దాదాపు 100 కోట్ల పైన ఈ సినిమాని రాబట్టారనమాట. సో అంత అద్భుతమైన సినిమా అనమాట అది హనుమాన్ అనేది. ఈ సినిమా నుంచి 10 నామినేషన్లు వెళ్ళాయి అనమాట. సో ఈ 10 నామినేషన్లో ఇంకా ఉత్తమ నటుడు కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, ఇంకా ఏదైనా టెక్నికల్ విభాగంలో ఏదైనా ఉండొచ్చు అనమాట. 10 నామినేషన్లు, కల్కి కూడా 10 నామినేషన్లు, హనుమాన్ కూడా 10 నామినేషన్లు, పుష్ప ఒకదానికి 11 నామినేషన్లు వెళ్ళాయి అనమాట. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే మన తెలుగు నుంచి 3 టాప్ 3లో మన తెలుగు వాళ్ళే ఉన్నారనమాట. అంటే ఇండియా వైడ్గా చూసుకున్నా కూడా మన తెలుగు హీరోలో టాప్లో ఉంటారు. ఇంకా సౌత్ ఇండియాలో ఇప్పుడు ఇండియా వైడ్గా చూసుకున్నా మన తెలుగులో ఉన్నారంటే సౌత్ ఇండియాలో ఇంకా చెప్పనవసరం లేదు. సౌత్ ఇండియాలో కూడా మనకు ఖచ్చితంగా మన తెలుగు వాళ్ళే ఉన్నారు. సో టాప్ 3 లిస్ట్లో మన తెలుగు సినిమాలో ఉండడం ఇది గొప్ప విషయం అనమాట. సో ఈ సినిమా అవార్డుకు, అంటే అవార్డు ఫంక్షన్కు మన సౌత్ ఇండియా హీరోలు మాత్రం వెళ్తారు. కాకపోతే ఇందులో చీఫ్ గెస్ట్గా ఒకవేళ
నార్త్ ఇండియన్ నుంచి కొంతమంది హీరోలు, ఈ అమితాబ్ బచ్చన్ అంటే, షారూఖ్ ఖాన్ ఇలాంటి పెద్ద పెద్ద హీరోలు ఉంటారు కదా, వీళ్ళు చీఫ్ గెస్ట్గా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కాకపోతే వీళ్ళకు ఈ అవార్డ్స్తో సంబంధం లేదు, జస్ట్ చీఫ్ గెస్ట్గా ఉంటారు. ఇంకా ఇంకా అవార్డు ప్రజానోత్సవం అంటే ప్రజెంటేషన్ వీళ్ళ చేతుల మీదుగా అయితే కొంతమందికి జరగచ్చు. కాకపోతే వీళ్ళకి సంబంధం లేదు. నార్త్ ఇండియన్లో కూడా సౌత్ ఇండియన్లో మనం ఏ విధంగా సేమ్ అవార్డ్స్ ఉన్నాయో, నార్త్ ఇండియన్స్ వాళ్ళకు కూడా ఇలాంటి అవార్డ్స్ ఉన్నాయన్నమాట. అందులో నార్త్ ఇండియన్స్ వాళ్ళు మాత్రమే ఉంటారు, సౌత్ ఇండియన్స్ వాళ్ళు ఉండరు అనమాట. సో ఆ విధంగా మన ఈ అవార్డుని అయితే ఇంకా డిక్లేర్ చేశారు. ఈ డిక్లరేషన్ దుబాయ్లో ఉంటుంది అనమాట. ఆ దుబాయ్లోనే ఈ ఫంక్షన్ అంతా అత్యంత గ్రాండ్గా జరుగుతుంది. ఇది చెప్పాలంటే మన సౌత్ ఇండియన్స్కి చాలా ప్రతిష్టాత్మక అవార్డు అనమాట. ఇందులో వచ్చే ప్రతి ఒక్క చిన్న అవార్డు కావచ్చు, చిన్న అవార్డు ఏంటి, సౌత్ ఇండియా సైమ్ అవార్డు అంటే చిన్న విషయం కాదు, అది చాలా పెద్ద విషయము. చాలా ప్రతిష్టాత్మకంగా అందరూ తీసుకున్నారు. దీనికి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసి 2 రోజులు అనమాట, 25 సెప్టెంబర్ 25, 26 ఈ 2 రోజులు చాలా అద్భుతంగా గ్రాండ్గా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇది ఇవాల్టి విషయము. సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మా వీడియోని ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. నమస్తే.